గెలిచాడు. బౌలింగ్ ఎంచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. కాకపోతే ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది, ఒక ఇబ్బంది కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే చెప్తా, మాట్లాడుకుందాం దాని గురించి. పాకిస్తాన్ ఆర్ హ్యాపీ టు బ్యాట్, బట్ ఇది పాకిస్తాన్ టీం సాహిబ్జాదా ఫర్హాన్, ఫక్కర్ జమాన్, సై మయూబ్, సల్మాన్ అలీ ఆగా, హుస్సేన్ తలత్, మొహమ్మద్ హారిస్ వాళ్ళ టాప్ 6 ఏ మాత్రం చేంజ్ లేదు. అందరూ మెల్లమెల్లగా కొంచెం ఫామ్ లోకి వస్తున్నట్టు కూడా కనిపిస్తున్నారు. హుస్సేన్ తలత్ ఎస్పెషల్లీ చాలా బాగా ఆడుతూ ఉన్నాడు. ఫక్కర్ జమాన్ లాస్ట్ మ్యాచ్ లో బుమ్రాని కొంచెం అటాక్ చేసిన తీరు ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బట్ చూడాలి ఇవాళ సాహిబ్జాదా ఫర్హాన్ అండ్ ఫక్కర్ జమాన్ ఎట్లా ముందుకెళ్తారని. ఆ తర్వాత అఫ్ కోర్స్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్ వాళ్ళ ఆల్రౌండర్స్, షాహిన్ షా అఫ్రిది, హారిస్ రాఫ్ అండ్ అబ్రార్ అహ్మద్ పాకిస్తాన్ 11 లాగా కనిపిస్తోంది. అండ్ ఇదే జట్టుతో వాళ్ళు సూపర్ 4 గేమ్స్ అన్ని ఆడారు, 2 గెలిచారు. అండ్ చాలా చక్కగా కుదురుకున్న జట్టు ఇది. ఇంప్రూవ్ అవుతాను వచ్చారు. బ్రిలియంట్ ఫీల్డింగ్ వాళ్ళ దగ్గర నుంచి. ఏమన్నా డిఫరెన్స్ ఉందంటే అది ఇక్కడ ఇండియన్ టీం చూస్తే ఒకే ఒక చేంజ్. అక్కడ అభిషేక్ శర్మ, శుభన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లేకపోతే శివం దూబే ఒక ఆల్రౌండర్ లాగా ఆడాలి ఈ మ్యాచ్ లో కూడా. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ మ్యాచెస్ కనిపించే సత్తు ఉంది, పెద్ద హిట్స్ కొట్టగలడు. కానీ అక్కడ ఫేస్ చేయవలసింది పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ ఉన్నారు, స్పిన్నర్స్ తక్కువ ఉన్నారు. కానీ ఇండియన్ టీమ్ లో ఇది ఒక చేంజ్. రింకు సింగ్ వచ్చాడు హార్దిక్ పాండ్యా ప్లేస్ లో, కానీ రింకు సింగ్ బౌలింగ్ వేయడు కాబట్టి స్పిన్ డామినేటెడ్ ఉంది. కేవలం ఒకే ఒక జెన్యూన్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా, దాని తర్వాత ఎవరైనా బౌలింగ్ లో లేడు. సో ఒక బౌలర్ డెఫినెట్లీ షాట్. Ladies and gentlemen, boys and girls, if able, please rise up for the national anthem of Pakistan, followed by India. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సర్ప్రైజ్ ఇక్కడ నిజం దూకే 40 మ్యాచెస్ లో 18 వికెట్స్ ఉన్నాయి తనకి. ఏమన్నా ఈరోజు తీయగలరా? ఎందుకంటే ప్రెషర్ గేమ్ అని మాట్లాడుతున్నాం. ప్రెషర్ గేమ్ లో ఎప్పుడు పవర్ ప్లే లో బౌలింగ్ వేయలేదు. పవర్ ప్లే లో దానికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
టపాసులు పేలాయి. టపాసులతో ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోందో ఆలోచించుకోండి అంటే ఒక చిన్న ఇండికేషన్ ఇస్తే ఇక్కడ దుబాయ్ వేదికగా జీటీ వరల్డ్ ఏషియా కప్ ఫైనల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శివామ్ దుబే ఫస్ట్ ఓవర్ వేస్తున్నాడు. సైద్ జదా ఫర్హాన్ ఆన్ స్ట్రైక్. శివం దుబే తన మొత్తం కెరియర్ లో కేవలం 4 సార్లు మాత్రమే న్యూ బాల్ తో బౌలింగ్ చేశాడు. ఒకసారి ఒక డొమెస్టిక్ మ్యాచ్ ముంబై వర్సెస్ బరోడా, 2 సార్లు ఏషియన్ గేమ్స్ 2023 లో ఇండియా వెళ్ళి అక్కడ చైనా హాంగ్జూలో ఆడినప్పుడు ఓపెన్ చేశాడు బౌలింగ్. హోప్ఫుల్లీ వికెట్ దానికి సూట్ అవ్వాలి, ఎందుకంటే మొదటి బాల్ చూసాం, బాల్ ఎక్కువ వేగంగా రాలేదు కాబట్టి ఫీల్డర్స్ కూడా చూడొచ్చు. ఒక స్పేర్ లెగ్ ఉంది, ఫైనల్ లెగ్ అంటే ఎక్కువ స్పేర్ లెగ్ ఉంది. ఇంకా థర్డ్ మ్యాన్ ఈ రోజుల్లో కూడా చూస్తే ఎక్కువ వైడ్ గా ఉంటారు కాబట్టి మొదటి బాల్ చూస్తే బాగా వచ్చినట్టు అనిపించింది క్లియర్ గా. చిన్నపాటి మూమెంట్ కూడా కనిపించింది. సర్ప్రైజ్ ఏమైనా చేస్తారు ఈ రోజు దూకే ఇంకా కదా అంటారు కదా, పేస్ ఎక్కువ ఉండదు దగ్గర, చిన్నపాటి స్వింగ్ కనిపించింది. రైటర్స్ కొంచెం కష్టం అవుతుంది. ఈ వికెట్ గురించి వచ్చేసరికి కొంచెం అలికినట్టు అనిపించింది. అది క్లియర్ గా గడ్డి అనేది ఏమి లేదు, వికెట్ మీద డ్రైగా కనిపిస్తుంది. చిన్నపాటి క్రాక్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆ ఫస్ట్ బాల్ చూస్తే ఎక్కువ వేగంగా బ్యాట్ మీదగా రాలేదు. ఈ కండిషన్స్ లో తొందరగా డ్రై అవుతుందా? ఇంత మ్యాచ్ లో కూడా చూసాను, హై స్కోరింగ్ మ్యాచ్ లా మారింది. అది కానీ ఇక్కడ స్లోగా అనిపిస్తుంది. మూవ్మెంట్ పడిన తర్వాత సీన్ మూవ్మెంట్ కూడా లభించింది అక్కడ శివం దుబేకి. శివం దుబే ఫస్ట్ 3 డెలివరీస్ అక్కడ చూస్తున్నాం ఏం జరుగుతుందో. కొంచెం షార్ట్ ఆఫ్ లెంత్ వేసాడు, జర్ర ముందు పెట్టాడు అంతే. అదే కదా, ఎందుకంటే తను ఎప్పుడు ఆడి ఉండకపోవచ్చు, బ్యాటర్స్ ఎవరు కూడా ఆడి ఉండకపోవచ్చు. అందుకే చూస్తున్నాం మంచి రిలీజ్ చేస్తున్నాడు, రైట్ ఏరియాస్ లో వేస్తున్నాడు. పడిన తర్వాత కొంచెం డిహేట్ అయింది. ఫస్ట్ 3 బాల్స్ అవుతే నేను కూడా కొత్త బాల్ తో వేయగలను అన్నట్టు మనకు ఇంప్రెషన్ ఇచ్చాడు. ఇదే పిచ్ మీద ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడి న్యూజిలాండ్ సేమ్ స్క్వేర్ మీద ఆడి. సో అలాంటి ఒక మెమరీస్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ముందుకు వచ్చాడు, పేస్ లేదు కాబట్టి 4 డాట్ బాల్స్. తర్వాత జనరల్లీ హార్దిక్ పాండ్యా వేస్తాడు ఫస్ట్ ఓవర్ వేస్తాడు, థర్డ్ ఓవర్ వేస్తాడు. బుమ్రా 3 overs ఇన్ పవర్ ప్లే. ఆ టెంపోతో వెళ్ళారు, ఆ ప్లానింగ్ తో వెళ్ళారు. ఇక్కడ దూబే స్టార్ట్ చేస్తున్నాడు. నేను కూడా సర్ప్రైజెస్ అదే అంటున్నాను కదా, ఇక్కడ ఛాన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అది ఛాన్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకు అయితే అందరూ చక్కగా చూపెట్టాడు సపోర్ట్ వీళ్ళంతా భావిస్తానని. మసూద్ రెహమాన్ అలాగే అహ్మద్ షా ఇద్దరు వాళ్ళ వన్ఫీల్డ్ ఎంపైర్స్. వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది అంపైర్లు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గేమ్ ఎవరికైనా గ్రౌండ్ అక్కడ గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెజర్ ఉంటుంది. అది ఇది స్లాట్ లో పడిందా, ఈ షాట్ ఆడటం చాలా ఈజీ అండ్ 1 బౌన్స్ బౌండరీ ఉంటుంది. అక్కడ టైమింగ్ కుదరలేదు, కానీ ఈ పర్టికులర్ సిరీస్ లో ఫర్హాన్ ఈ షాట్ చాలా చక్కగా ఆడాడు. పేస్ లేదు అగైన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక. సాయిద్ జదా ఫర్హాన్ లాస్ట్ బాల్ కూడా స్టెప్ అవుట్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు. ఈ బాల్ కూడా పేస్ మనం మాట్లాడిన జెంటిల్ 130s లోనే ఉంది. ఈసారి వెయిట్ చేసిన లెంత్ ఫిక్ చేశాడు. లెంత్ ఫిక్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా ఆడుతున్నాడు కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా ఈ టోర్నమెంట్ లో కనిపించాడు ఫర్హాన్. మంచి హిట్ అది ముందు పడింది బాల్, దానివల్ల ఆ షాట్ ఆడగలిగాడు. ఇప్పటిదాకా కొంచెం ఫుల్ వేసిన బాల్ ఇదే. సో ఇక్కడ ఏమన్నా ఫీల్డ్ లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయో చూడాలి. అదే బాల్ వేసినట్టు లాంగ్ గా వెనక్కి అండ్ అలాగే థర్డ్ అయింది. సో ఎస్, అదే బాల్ ఎక్స్పెక్ట్ చేస్తామా? గుడ్ స్టార్ట్, 4 for none పాకిస్తాన్. బుమ్రా వర్సెస్ ఫక్కర్ జమాన్ ఒక బ్యాటిల్ నడిచింది చాలా క్లుప్తంగా. ఆఫ్ కోర్స్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ పెద్ద బ్యాటిలే కాదనట్లేదు, బట్ లాస్ట్ సండే కొంచెం అటాక్ చేసే ప్రయత్నం ఇద్దరు బ్యాటర్స్ చేశారు బుమ్రాని. సర్ప్రైజింగ్, ఎందుకంటే నార్మల్ గా చూస్తే అక్కడ జమాన్ ఆగి కొంచెం ఆడుతుంటాడు. 75 మ్యాచెస్ లో 94 వికెట్స్ ఉన్నాయి, బ్రిలియంట్ రికార్డ్. అది ఎకానమీ 6.34. బెస్ట్ 3 for 7 తెలిసిందే. బుమ్రా మనకి 2-3 ఓవర్లు డెత్ స్పెషలిస్ట్. ఒకప్పుడు ఇంజురీస్ ఎక్కువ ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి రిథమ్ అనేది స్టార్టింగ్ లో మిస్ అయ్యింది. మనం ఎప్పుడు ఎక్కువ చూడలేదు. ఒక మ్యాచ్ లో రన్స్ కొట్టిన తర్వాత బ్రిలియంట్ కంబ్యాక్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో కొంచెం ఆఫ్లైన్ కనిపించాడు. కానీ ఇప్పుడు ఒక మంచి వికెట్ దొరికిందో అక్కడ బ్యూటిఫుల్ బౌలింగ్ వేసాడు కాబట్టి రిథమ్ లోకి రావటం మరొకసారి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే అటాక్ చేస్తున్నారు, మీరు అన్నట్టు అటాక్ చేస్తున్నారు, 10 షాట్స్ ప్రయత్నిస్తున్నారు. లైన్ అండ్ లెంత్ దొరకకూడదు అని ప్రయత్నిస్తారు, కానీ అవుట్ ఆఫ్ అటాక్ చేయడానికి. బంగ్లాదేశ్ కూడా మంచి ఫిగర్స్ ఉన్నాయి బుమ్రాకి. ఇక్కడ కూడా మంచి స్టార్ట్ కోసం వెయిటింగ్. రైట్ అవుట్ సైడ్ రీచ్ నుంచి కొంచెం బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. బట్ ఎస్, మీరు ఇందాక అన్నట్టుగా రాజు లీగ్ స్టేజ్ లో కానీ అలాగే సూపర్ 4 స్టేజ్ లో కానీ బుమ్రా నిజంగా బుమ్రా అయ్యింది. ఆ బంగ్లాదేశ్ మ్యాచ్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
కండిషన్స్ కొంచెం ఫేవర్ చేశాయి. అప్పుడు ఆ స్వింగ్ అనేది మిస్ అయింది. నార్మల్ గా అటు యాకర్స్ వేస్తుంటాడు, ఆ యాకర్స్ కూడా కొంచెం తక్కువ కనిపించాయి. అటాక్ చేయగలిగారు బుమ్రాని, అలా అరుదుగా చూస్తుంటాం అది మనం. కానీ ఫైనల్స్, ఇది ఫైనల్స్ ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉంది. ఫెంటాస్టిక్ ఫైనల్స్ రికార్డ్ ఉంది జస్ప్రీత్ బుమ్రాకి. మళ్ళీ గట్టిగా వైల్డ్ స్వింగ్, అది బాల్ కొంచెం ముందు పడి డెఫినెట్లీ కనెక్ట్ అయ్యేది. ఆ ముందు పడనివ్వట్లేదు, అతను జోన్ లోకి రానివ్వట్లేదు. ఈ స్వింగ్ వచ్చిందా బుమ్రా నాటు కొంచెం కష్టం అవుతుంది. ఒక బాల్ లోపలికి వస్తుంది, పడిన తర్వాత బయటకు వెళ్తుంటుంది. అక్కడ నుంచి గట్టిగా కొట్టారు, మరొకసారి ప్రయత్నిస్తున్నారు. వికెట్ టు వికెట్ బౌలింగ్ వేసినప్పుడు పెద్ద షాట్స్ ఇద్దరు బ్యాటర్స్ చూసాం. అన్లైక్ ఫకర్ జమాన్, తను కూడా కొంచెం రెస్ట్లెస్ గా ఆడుతున్నాడు, సపోర్ట్ అవుతున్నాడు. నార్మల్ గా వికెట్ చాలా స్ట్రాంగ్ బ్యాటర్. ఆఫ్ సైడ్ లో 70 వికెట్స్ ఉన్నాయి 1 to 6 ఓవర్స్ లో బుమ్రాకి. బ్యాట్స్ అక్కడ డీప్ స్క్వేర్ లెగ్ ప్రొటెక్షన్ అనేది ఉంది. సో దానివల్ల అభిషేక్ శర్మ అక్కడ కట్ డౌన్ చేయగలిగాడు. దాన్ని నాకు అద్భుతమైన స్టార్ట్ కనిపించింది. బుమ్రా కూడా 92 వికెట్స్ 70 పవర్ ప్లేలు వచ్చాయి. అంటే జస్ట్ ఇమాజిన్, డెడ్ బౌలింగ్ అంటాం, పవర్ ప్లే లో కూడా బుమ్రా చాలా డేంజరస్. అదే కదా, ఎప్పుడైతే వికెట్ తీసాడో ఒత్తిడి అనేది ఓపెనెంట్ టీం మీద ఎప్పుడు కూడా ఉంటుంది. అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇండియన్ టీం కూడా. పవర్ ప్లే లో బుమ్రా వికెట్ తీసాడా, ఎన్నో మ్యాచ్లు గెలిచాం. పాకిస్తాన్ టీం ఫకర్ జమాన్, సాయిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆగా, హుస్సేన్ తలత్, హారిస్ దాకా కూడా మంచి బ్యాటింగ్ ఉంది. నవాజ్ ఫైన్ కూడా గెటిల్స్ కొట్టగలరు. డెప్త్ ఉంది, బ్యాటింగ్ డెప్త్. స్లో బాల్ స్లైస్ చేశాడు దాన్ని. బాల్ 2 bounces అండ్ బౌండరీ. చాలా స్లో బాల్ అది, అండ్ దాని వల్ల స్పాట్ చేయగలిగాడు. స్పాట్ చేసి దాన్ని స్లైస్ చేశాడు. విత్ కూడా దొరికింది, అది దొరికింది కాబట్టి ఫీల్డర్ ఎవరు లేరు, ఆ షాట్ ఆడటం ఈజీ. ఇంతగా తింటున్నాం కదా, ఎప్పుడైతే ఈ స్లో బాల్ వేస్తారో రైట్ ఏరియాస్ లో వేయకపోతే కొట్టడానికి అవకాశం ఉంటుంది. పవర్ ప్లే లో ఆఫ్ బ్రేక్ ట్రై చేశాడు, కానీ ఇక్కడ విత్ దొరికింది. ఫీల్డర్ లేడు కాబట్టి చక్కగా మీరు అన్నట్టు స్లైస్ చేశాడు, గ్యాప్ దొరికింది. 1 బౌండరీకి వెళ్ళింది. అది పవర్ ప్లే లో ఇవన్నీ చూస్తూ ఉంటాం, ఎందుకంటే బ్యాటర్స్ పవర్ ప్లే లో ఛాన్స్ తీసుకుంటుంటారు. ఎప్పుడైతే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుందో, ఇందాక మనం మాట్లాడితే లైసెన్స్ ఉంటుంది బ్యాటర్స్ కి. బ్యాట్ బాల్ కొంచెం ఫుల్ అయింది. ఈ బాల్ బ్యాట్ ఊపాడు. డాట్ బాల్ 11 for none. శివం దుబే మళ్ళీ సింగిల్ కోసం ప్రయత్నం. సింగిల్ వచ్చింది. ఇది కూడా అవసరం T20లో, ఎందుకంటే ఆల్రెడీ 9 డాట్ బాల్స్ ఉన్నాయి. 2 బౌండరీస్ వచ్చాయి, 9 డాట్ బాల్స్ ఆడారు పాకిస్తాన్. లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ కూడా చూసాం, గట్టిగా కొట్టని వెళ్తున్నాడు. ఎప్పుడైతే గట్టిగా కొట్టని వెళ్తున్నారో ఇక్కడ బీట్ అవుట్ కూడా చూస్తున్నాం. ఒకే ఒక చేంజ్ ఈ రోజు. రింకు సింగ్ వచ్చాడు, హార్దిక్ పాండ్యా ప్లేస్ లో అక్షర్ పటేల్, కుల్దీప్, బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి. ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ అక్కడ, తర్వాత శివం దూబే ఆల్రౌండర్ మనకు తెలిసిందే. సో 4 overs ఎక్కువ వేయడు 2 మ్యాచెస్ లో. కానీ ఇక్కడ కొత్త బాల్ తనకు ఇవ్వటం, మొదటి బాల్ రీసెంట్ ఓవర్ వేసాడు, కేవలం 4 runs ఇచ్చాడు. అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ తన బౌలింగ్ ఏమన్నా ఎక్కువ రన్స్ వెళ్ళకపోతే, ఇందాకన్నట్టు మీరు డాట్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి బ్యాటింగ్ చేస్తాడు. చూడాలి, అది పేస్ తగ్గిస్తున్నాడు, మంచిదని. ఇక్కడ ఫరాన్ గురించి కూడా మాట్లాడే, సూట్ మేకర్ తన జోన్ లో ఉంటుందో, ఎఫర్ట్లెస్ గా పెద్ద షాట్స్ ఆడే సత్తా ఉన్న బ్యాటర్ కాబట్టి మంచి బౌలింగ్ వరకు ప్రెజర్ సిచ్యువేషన్. శివం దుబే గురించి చెప్పాలంటే, లాస్ట్ సండే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అతను వచ్చే మ్యాచ్ తిప్పాడు. అతను రాగానే అక్కడ పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వడం, సైమ్ అయూబ్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత ఇంకో మంచి క్వాలిటీ ఓవర్ వేయడం, తన 3rd over లో మళ్ళీ ఇంకొక వికెట్ తీయడం. శివం దుబేకి వికెట్లు ఉన్నాయి. ఆ వికెట్స్ ఏవైతే వచ్చాయో క్రూషియల్ టైమ్స్ లో వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తో బౌలింగ్ వేస్తాడు. ఫీల్డ్ కూడా డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ ఉంది, డీప్ స్క్వేర్ లెగ్ కూడా ఉంది. జస్ట్ ఇన్ కేస్ రూమ్ క్రియేట్ చేసుకొని ఆఫ్ సైడ్ పడదామన్నా, పక్కకి లెగ్ సైడ్ పడదామన్నా పేస్ కి. శివం దుబే తగిలినది, గుడ్ స్టాప్ లేదా బౌండరీ వెళ్ళేది. క్లియర్ గా అక్కడ చూస్తున్నారు, ఎప్పుడైతే టేస్ లేదు, స్టెప్ అవుట్ అయ్యి ఆ షాట్స్ లాంగ్ ఆఫ్ పై నుంచి ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. అది సేఫ్ జోన్ కూడా, మనం అన్నారు సేఫ్ జోన్ కూడా. వెయిట్ చేసిన తర్వాత స్టెప్ అవుట్ అయ్యాడు, కానీ అక్కడ టైమింగ్ కుదరలేదు. ఇప్పుడు తను చేపెట్టి ఆపాడు, పేస్ ని తగ్గించింది. మీరు అన్నట్టు అది బౌండరీ వెళ్ళే అవకాశం ఉంది. గ్యాంబుల్, ఆ గ్యాంబుల్ ఏమైనా పే చేస్తుంది ఇండియా. సో ఫార్ సో కూడా గ్యాంబుల్. అందరూ వెయిట్ చేస్తున్నారు దూర బౌలింగ్ రన్స్ వెళ్ళకూడదు అని. ఇన్సైడ్ ఎడ్జ్ వరుణ్ చక్రవర్తి ఇక్కడ షార్ట్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్. లాస్ట్ మ్యాచ్ శ్రీలంక అగేన్స్ట్ గా మంచి క్యాచ్ పట్టుకున్నాడు, సూపర్ ఓవర్ వెళ్ళడానికి కారణం అయ్యాడు. బట్ రాజు, మీరు చూస్తూ వచ్చారు, బౌలింగ్ మీద ఫోకస్ అని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ శివం దుబే ఇస్ డూయింగ్ వెల్, బట్ ఎక్కడో ఒక ట్రబుల్ రావచ్చేమో.
సో అక్కడ ఏంటంటే క్లియర్ గా ఒక ఛాన్స్ తీసుకున్నారు. ఇందాక మాట్లాడుతున్నాం, పేస్ ఎక్కువ లేదు ఈ వికెట్ మీద. శివం దుబే కూడా 130s లో వేశాడు కాబట్టి ఇప్పటి వరకు డీసెంట్ స్పెల్ అతని దగ్గర నుంచి. కాబట్టి ఆ ఛాన్స్ తీసుకున్నారు. ఆ ఛాన్స్ కనుక క్లిక్ అయిందా, గుడ్ ఫర్ ఇండియా. హోప్ఫుల్లీ గుడ్ ఫర్ ఇండియా, గెలుద్దామని కోరుకున్నాం. బట్ సో ఫార్ సో గుడ్ రాజు, మీరు అన్నట్టుగానే 10 balls లో 8 runs మాత్రమే ఇచ్చాడు. 4 singles ఈ ఓవర్ లో వచ్చాయి. హార్దిక్ పాండ్యా చేసే పనే చేస్తున్నాడు. వీటి దొరికింది కానీ స్ట్రైట్ తో రింకు సింగ్ కొట్టి పరిగెత్తే ప్రయత్నాలు చేయదు. అద్భుతమైన ఫీల్డర్ రింకు సింగ్. డాట్ బాల్ పడింది. బ్యాటింగ్ స్ట్రెంగ్త్, గంభీర్ వచ్చిన తర్వాత కోచ్ గా బ్యాటింగ్ స్ట్రెంగ్త్ మీద చాలా ఎక్కువ ఫోకస్ అయ్యింది. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఇండియాకి. బ్యాటింగ్ లైనప్ ఉంది, బాగానే ఉంది, కానీ ఒక స్పెషలిస్ట్ బౌలర్ అక్కడ మిస్ అవుతాడు. ఇందాక హర్షదీప్ గురించి మాట్లాడే ఉంటారు. హైయెస్ట్ వికెట్ టేకర్ లాస్ట్ 2-3 seasons లో ఆల్ ఓవర్ ద వరల్డ్ 100 wickets ఉన్న దానికి. బ్రిలియంట్ ఎకానమీ ఉంది. ప్రెజర్ సిచ్యువేషన్ లో ఆల్రెడీ శ్రీలంక మీద ఏం చేయగలడం మనకి కనిపించింది. ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు కాబట్టి అది అనేది కొంచెం పోయింది. ఇక్కడ చూస్తే 133, 150, 125, 132, 131 లాస్ట్ బాల్. రైట్ ఏరియాస్ లో వేయగలుగుతున్నాడు. ఇందాక అన్నట్టు ఓకే, శివం దూబేకి అవకాశం ఇచ్చారు. హీరో ఏమైనా అవుతాడా? సెంటిమెంట్ పరంగా కూడా దూబే ఉంటే మ్యాచ్ గెలుస్తాం నమ్మకం ఉంది అందరికి. వెల్ బౌల్డ్ యాక్చువల్లీ, కానీ వెల్ ప్లేడ్ కూడా. ముందుకు వచ్చాడు, షాట్ వేసాడు, బట్ బౌండరీ. 19 for none పాకిస్తాన్. ఇది దొరికింది, టైమింగ్ కుదిరింది, దొరికింది. 1 bounce 4. కరెక్ట్ లైన్ లో వచ్చింది ఆ బాల్. ఎందుకంటే విత్ ఇన్ హిస్ బాడీ జోన్ వచ్చింది. దానివల్ల ఆర్మ్స్ ఫ్రీ చేసుకొని కొట్టగలిగాడు దాన్ని. ఇదే చూసాం కదా చూస్తే కనుక ఫరాన్ ఎప్పుడైతే ఈ లెంత్ ఉందో, ఈ లెంత్ ఉన్నప్పుడు చాలా ఈజీగా మిడిల్ నుంచి కొడుతున్నాడు, లాంగ్ ఆఫ్ నుంచి కొడుతున్నాడు, లాంగ్ ఆన్ నుంచి కొడుతున్నాడు. టైమింగ్ కుదరలేదు కాబట్టి 1 bounce దొరికింది. నార్మల్ గా టైమింగ్ కుదిరితే మాక్సిమం కూడా కొట్టాడు ఎన్నో మ్యాచెస్ లో. ఈ లెంత్ బాల్ చాలా ఈజీ బాల్. ఇక్కడ లాస్ట్ ఓవర్ లో బొమ్మ ఎప్పుడైతే ఫ్లోర్ చేసి వైట్ గా వేసాడు, ఒక బౌండరీ వచ్చింది, కానీ అది గాల్లో వెళ్ళింది. ఇదే చూస్తున్నాం, బుమ్రా కొట్టడం అంత ఈజీ కాదనుకున్నాం. ఛాన్సెస్ తీసుకుంటున్నారు. వికెట్ బాల్ ఉన్నప్పుడల్లా దాన్ని చక్కగా బౌండరీ సార్ ఇస్తున్నారు. అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ బౌలర్ కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే 8, 9, 10 వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. టోటల్స్ తిరుగుతున్నాయి. అందుకే ఆ ఛాన్స్ అనేది తీసుకుంటున్నారు పవర్ ప్లే లో. వాళ్ళకి తెలుసు ఇండియా ఒక బౌలర్ షాట్ ఉన్నాడు. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకా కూడా మనం మాట్లాడుకున్నాం లెంగ్త్ అని మీరు మాట్లాడారు. అండ్ ఆ జోన్ లైన్ కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రూమ్ క్రియేట్ చేసుకునేది ఏమాత్రం వెనకాడట్లేదు. ఆ జోన్ లో ఆ లెంగ్త్ లో బాల్ ఉంది అంటే డేంజరస్ బ్యాటర్ ఫర్హాన్. 2 షాట్లు అటెంప్ట్ చేశాడు, 1 షాట్ లో సక్సెస్ఫుల్. స్లో బాల్, దీన్ని కొట్టే ప్రయత్నం క్లియర్ అయిపోయింది. బౌండరీని కాదు, ఇక 6 కొడతా అంటున్నాడు సైయద్ జదా ఫర్హాన్. మొదటి 6 పాకిస్తాన్ కి. బుమ్రా ఓవర్ ని అటాక్ చేస్తున్నారు. నార్మల్ గా ఇలాంటి బ్యాటర్స్ కి బుమ్రా బ్రిలియంట్ యాకర్స్ వేస్తాడు. కొత్త బాల్ అయినా పాత బాల్ అయినా యాకర్ వేసి సత్తా ఉంది, కానీ అది ఎక్కువ మనకి కనిపించట్లేదు. చాలా మంది బ్యాటర్స్ ఎందుకు భయపడారంటే తను వచ్చి ఆ యాకర్ లెంత్ వేస్తాడు కాబట్టి. లెంత్ మరొకసారి ఇందాక అంటున్నారు కదా, ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఏరియా నుంచి జరిగిన తర్వాత ఈజీగా 76 meters 6 తరలిచ్చాడు. తన స్ట్రెంగ్త్ అది. వీలో షాట్స్ కొట్టింది. ఫర్హాన్ బుమ్రా 3 6 కొట్టాడు. ఈడీటీ వాళ్ళు వేసాడు. అట్లా 3వ 6 అతను పెట్టింది. యార్కర్ కోసం ప్రయత్నం. డైరెక్ట్ హిట్. ఐ థింక్ వచ్చేసాడా. అప్పీల్ అయితే చేస్తున్నారు. అంత కాన్ఫిడెంట్ గా బుమ్రా కనిపించట్లేదు. ఒకసారి చూద్దాం. We have a player wheel for run out at the bowler end. We need a cycle angle please. Keep it rolling through, bet grounded. I'm satisfied he made this ground. I have a decision to the Giants team. Not out. Comfortable లోపలికి వచ్చేసాడు. బట్ 30 for none. सिर्फ अपने डॉक्टर की सलाह मानिए. Round the wicket పక్కకి. స్లో డెలివరీ సంజు శాంసన్ ఇక్కడ మిస్ ఫీల్డ్ చేశాడు. అండ్ దాంతో బై వచ్చింది. బాల్ గ్రిప్ అవుతుంది. ఆ చేంజ్ ఆఫ్ పేస్ డెఫినెట్లీ
గ్రిప్ అవుతుందంటే స్పిన్నర్స్ విల్ కమ్ ఇన్ ప్లే. అండ్ అదే ఆలోచిస్తూ ఉంటాడు సల్మాన్ అలీ ఆగా కూడా. వాళ్ళ దగ్గర కూడా స్పిన్నర్స్ ఉన్నారు. లాస్ట్ మూమెంట్ లో రోల్ చేశాడు, వైడ్ వేసాడు. ఫకర్ జమాన్ కి ఈ బాల్ వేసినప్పుడు కొంచెం తలపడ్డాడు ఈ సిరీస్ లో అంతా కూడా. పడిన తర్వాత ఎక్కువ బయటకు వెళ్ళింది కాబట్టి అలాంటి బౌన్స్ అయినప్పుడు కొంచెం కష్టం అవుతుంది కీపర్స్ కి పట్టడం. కానీ ఇలాంటి బాల్స్ వేసినప్పుడే ఇద్దరు కాంట్రాస్ట్ బ్యాట్స్మెన్స్, లెఫ్ట్ హ్యాండర్ సర్వ్ అయినప్పుడు రైట్ హ్యాండర్ వాహాన్ దాన్ని ఈజీగా వాళ్ళ పైనుంచి కొడుతున్నాడు బౌండరీస్ కి. యార్కర్ మళ్ళీ యార్కర్ వేసాడు. సింగిల్ మాత్రమే. 13 రన్స్ వచ్చాయి. 32 ఫన్. వరుణ్ చక్రవర్తి పవర్ ప్లేలో అంతా సక్సెస్ఫుల్ అవ్వలేదు, స్ట్రగుల్ అయ్యాడు. ఈ మొత్తం టోర్నమెంట్ మనం చూసుకుంటే కనుక దుబాయ్ లో అతని ఫిగర్స్ అంత స్ట్రాంగ్ గా కూడా లేవు. సర్ప్రైజింగ్, ఎందుకంటే ఇప్పుడు వికెట్ డిప్ అవుతుంది, తన ఆటం చాలా కష్టంగా ఉంటుంది. 24 మ్యాచెస్ లో 38 వికెట్స్ ఉన్నాయి తన దగ్గర. 5 for 17 తన బెస్ట్. రిధమ్ లో ఉంటే చాలా కష్టం తని బ్యాటింగ్ చేయడం అంటే. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈ రోజు చాలా అవసరం తన దగ్గర నుంచి. గట్టి కొట్టే ప్రయత్నం అదే. అక్కడ ప్రొటెక్షన్ అయితే ఉంది సాయబ్ జదా ఫర్హాన్ కి. వరుణ్ చక్రవర్తి విషయం మనం మాట్లాడుకుంటే అవుట్ సైడ్ దుబాయ్ అతను 32 వికెట్లు ఉన్నాయి. ఇన్ దుబాయ్ అతను 5-6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. స్ట్రగుల్ ఖచ్చితంగా అయ్యాడు. షేన్ వల్ల ఉంది. బ్రిస్బెన్ లో ఎక్కువ వికెట్లు ఉన్నాయి, సిడ్నీలో ఎక్కువ వికెట్లు లేవు. అలా దుబాయ్ లో తన దగ్గర ఎక్కువ వికెట్ లేదంటే ఎవరైనా కొంచెం సర్ప్రైజ్ అవుతారు. ఆ లెన్స్ చాలా కీలకం అంటున్నాం. బాల్ ఎక్కువ పడిన తర్వాత ఫాస్ట్ గా వెళ్తే డిఫరెంట్ బౌల్ అవుతారు. 33 రన్స్ పార్ట్నర్షిప్ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు పాకిస్తాన్. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కేవలం 26 బాల్స్ కాంట్రిబ్యూషన్ 25 20 బాల్స్ నుంచి. ఇది ఒక కన్సిస్టెంట్ గా ప్రయత్నించే షాట్ వరుణ్ అగేన్స్ట్ స్వీప్ షాట్. అక్కడ ఫుల్లర్ లెంత్ చేసినప్పుడే కష్టం ఉంటుంది. లెంత్ బాల్ ఈజీగా కొట్టచ్చు, ఎందుకంటే ఆ లెంత్ లో ఉన్నప్పుడు ఆ పేస్ ఉంటుంది కాబట్టి. సో లెంత్ చాలా అవసరం. నెక్స్ట్ స్టెప్ మీద వాళ్ళకి తొందరగా షాట్ ఆడాడు కాబట్టి పడిన తర్వాత స్లోగా రావడం అక్కడ కనిపిస్తుంది. డీప్ మిడ్ అది అండర్ ఎడ్జ్ తగిలింది కుల్దీప్ యాదవ్ కి. ఇది ఒక పెద్ద చేస్. ఆపగళ్ళ దాన్ని కుల్దీప్ యాదవ్ ఆపేశాడు. బాల్ కొంచెం స్లో అయింది, ఆపగలిగాడు, పరిగెత్తి 2 రన్స్ మాత్రమే. సో ఎస్, మళ్ళీ అదే స్వీప్ కమ్ హీవ్ లాంటి షాట్ ప్రయత్నం చేస్తున్నారు వరుణ్ అగేన్స్ట్ గా. ఇందాక వికెట్ చూపెట్టాడు, డ్రైగా ఉంది, గ్రాస్ కూడా లేదు కాబట్టి బౌన్స్ కొంచెం లోగా ఉండొచ్చు కూడా. తర్వాత ఈ హీట్ కి ఏమన్నా బ్యాటింగ్ ట్రాక్ లాగా మారుతుందా? లక్కీ రైజ్ ఇది కూడా అక్కడ ఛాన్సెస్ తీసుకుంటున్నారు. లక్ ఫేవర్ చేయాలని మనం ఎప్పుడు అదే అంటూ ఉంటాం. పవర్ ప్లే లో వికెట్ ఏమైనా తీయగలరా ఏంటి? గుడ్ బాల్ అది చేసేస్తున్నాడు. 99, 100 వేస్తున్నాడు. అక్కడ రెప్యుటేషన్ మంచి ఫీల్డర్ ఉన్నాడని చెప్పేసి పరిగెత్తలేదు. 2వ రన్ తీసుకునే అవకాశం ఉండింది అక్కడ. హాట్ కండిషన్స్ కూడా, ఎందుకంటే ఇలాంటి స్టేజ్ లో రన్ అవుట్ అయితే ఇప్పుడు మనం అదే అంటుంటాం. ప్రతిసారి కూడా మనం అదే అంటాం, 6 4 ఎలాగంటాం. అలాగే సూసైడ్. ఒకటి మాట్లాడుకోవాలి రాజు, 2 ఓవర్లో దూమే పడింది. అయినా కూడా వీళ్ళ రన్ రేట్ 7.45 అంతే ఉంది. సో అక్కడ ఒక ఏమన్నా ఆపర్చునిటీ లాస్ట్ కొంచెం కొట్టుండాల్సిందా అనేది డెఫినెట్లీ ఒక కన్సిడరేషన్ లోకి వెళ్తారు. ఆ తర్వాత మంచి హిట్టర్స్ ఉన్నారు. సరే, వాళ్ళు ఎంత ఫామ్ లో ఉన్నారు లేరన్న విషయం పక్కన పెడితే అటాక్ ఏమైనా చేసి ఉండాల్సిందని. బట్ క్రెడిట్ టు దూబే, బాగానే వేసాడు బౌలింగ్ ఫస్ట్ 2 ఓవర్స్. అంత వేగంగా బాల్ రావట్లేదు బ్యాట్ మీద గురించి. అందుకే కొంచెం ఎప్పుడైతే జోన్ లో ఉందో అవన్నీ బౌండరీస్ కేవలం ఫరానే కొట్టగలిగాడు. అక్కడ జమాన్ ట్రై చేస్తున్నాడు కానీ దానికి ఎక్కువ కనెక్షన్ కుదరట్లేదు. రూమ్ క్రియేట్ చేసుకుని గట్టి షాట్, బట్ ఎక్స్ట్రా కవర్ చేయతే పడింది దాని మీద. సో తిలక్ వర్మ కవర్ చేయగలిగాడు. సింగిల్ మాత్రమే. 37 ఫర్ నన్ పాకిస్తాన్. బౌలింగ్ లో మార్పు. అక్షర్ పటేల్ తన మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి కామెంటరీలో కూడా మార్పు. నేను రాకేష్, నాతో రవి తేజ ఉన్నాడు. వెల్కమ్ రవి, గుడ్ ఈవినింగ్. రాకేష్, అక్షర్ పటేల్ 7 వికెట్స్ ఉన్నాయి, 3 for 9 బెస్ట్ ఉంది. ఫ్లాట్ ట్రాజెక్టరీ, అక్యురసీ ఉంటుంది తన దగ్గర. అదే చూస్తున్నాం, కొంచెం యాంగిల్ అవుతుంది, లోపల డ్రిఫ్ట్ అవుతుంది. కొంచెం డీసెంట్ స్టార్ట్ అయింది పాకిస్తాన్ కి. 37 రన్స్. పవర్ ప్లే
కొంచెం మంచిగా యూజ్ చేస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ ఇండియాకి వికెట్స్ అవసరం, అది ఓవర్ తీస్తే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫర్హాన్ మాత్రం అగ్రెసివ్ ఇంటెంట్ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు 36 రన్స్ మాత్రమే, 37 రన్స్ మాత్రమే వచ్చాయి పవర్ ప్లేలో. బట్ వికెట్ రాలేదు. ఆ వికెట్ రాలేదు కాబట్టి ఇంకా పాకిస్తాన్ చేతుల్లోనే మ్యాచ్ ఉందని చెప్పొచ్చు ఫస్ట్ 6 overs తర్వాత. డెఫినెట్ పాకిస్తాన్ అదే కోరుకుంటారు, ఇద్దరు ఎంతసేపు ఆడితే ఎంత మంచిదని. ఎస్పెషల్లీ ఫర్హాన్ బ్యాట్ స్వింగ్ చాలా వేగంగా ఉంటుంది, ప్రతి బాల్ చూస్తుంది. వాళ్ళ హార్దిక్ పాండ్యా మిస్సింగ్ ఇంజరీ, లాస్ట్ మ్యాచ్ కూడా కేవలం ఒకటే ఓవర్ వేసారు. అండ్ రింకు సింగ్ రిప్లేస్ చేసి ఈ మ్యాచ్ లో నా చేంజ్ ఎంతవరకు అవుతుందో చూడాలి మనం. ఎందుకంటే రింకు సింగ్ ఇప్పటిదాకా ఈ టోర్నమెంట్ లో ఆడలేదు, బట్ ఈ ఫైనల్ ఈ బిగ్ మ్యాచ్ లో తనకు ఆపర్చునిటీ దొరికింది, ఇంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. డీప్ లో ఇద్దరు నెక్స్ట్ సైడ్ లో ప్రొటెక్షన్, ఎందుకంటే స్వీప్ షాట్స్ ఎక్కువగా ఆడుతున్నాడు. సెకండ్ వన్ ఉందా ఈసారి ఛాన్సెస్ పాకిస్తాన్ వైపు. లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ సింగిల్ మాత్రమే. అండ్ ఇంకోటి మనం టీమ్ సెలెక్షన్ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే కేవలం ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ శివం దూబేతో ఇంకో ఫాస్ట్ బౌలర్ గా వెళ్లారు. అండ్ రింకు సింగ్ కి మొదటిసారి ఆడుతున్న టోర్నమెంట్ లో ఇది ఎంత వరకు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఇండియన్ టీం మీద? నాకు కొంచెం సర్ప్రైజ్, ఎందుకంటే హార్దిక్ ఇంజూర్ అయితే మీరు అశ్వదీప్ లాస్ట్ మ్యాచ్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు, తనకి ఇస్తారేమో అనుకుంటే రింకు సింగ్ ఇచ్చారు. నేను ఎక్కువ లోడ్ ఇప్పుడు స్పిన్నర్స్ పైన ఉంటుంది, ఎందుకంటే కేవలం ఒకటే ఫాస్ట్ బౌలర్ ఉన్నారు కాబట్టి బూమ్రా. కానీ శివం దూబే ఎలా యూజ్ చేసుకుంటారు అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఓవర్స్ ఆల్రెడీ పవర్ లో వేసారు, మిడిల్ ఓవర్స్ లో వేస్తారా లేకపోతే డెప్త్ లో వేసుకుంటారని చూడాలి. అది కూడా చాలా కీగా మారుతుంది. ప్లానింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. స్పిన్నర్స్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది ఈ మ్యాచ్ లో అయితే. ఇంట్రెస్టింగ్లీ దూబేతో స్టార్ట్ చేశారని దూబే తనకిచ్చిన ఆ పనిని చక్కగా పూర్తి చేశాడు, వికెట్ తీయకపోయినా జస్ట్ 6 runs per over తో. బాల్ పవర్ ప్లే లో ఈసారి ఈజీగా దాన్ని బౌండరీకి తరలించాడు. 45 for no loss పాకిస్తాన్. కుల్దీప్ యాదవ్ న్యూ బౌలర్, చాలా కీగా మారిపోయాడు రవి కుల్దీప్ యాదవ్. ఎందుకంటే స్పిన్నర్స్ తోనే ఎక్కువగా ఇండియా డామినేట్ చేయాలి ఈ మ్యాచ్ లో, అదర్వైజ్ కష్టంగా ఉండొచ్చు. ఇప్పటిదాకా ఈ టోర్నమెంట్ లో చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తుంటారు నుంచి, కానీ ఈ క్రూషియల్ మ్యాచ్ లో ఇలాగా బౌలింగ్ 82 వికెట్స్ ఉండడానికి బెస్ట్ 5 for 17 ఎక్స్పీరియన్స్ ఉంది తనకి, మంచి ఎకనామీ కూడా మెయింటైన్ చేసుకుంటుంటారు 6.68. ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్, ఇక్కడ ప్రెషర్ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, హై ఇంటెన్సిటీ మ్యాచ్, ఇవన్నీ కూడా హై ప్రెషర్ గేమ్స్. మంచిగా ఫుల్ బ్యాక్ చేసి వెళ్ళింది అక్కడ. ఫర్హాన్ కూడా నేను వెయిట్ చేస్తున్నా అక్కడ, ఎప్పుడైతే బాల్ కొంచెం ఫుల్లర్ ఉంటుందో ఆ బ్యాట్ స్వింగ్ చేయడానికి. లాస్ట్ బాల్ 4 రూమ్ తీసుకున్నాడు, కొంచెం షార్ట్ అయింది బాల్, వికెట్ కొంచెం స్లోగా ఉండడం వల్ల టైం దొరికింది మిడ్ ఆఫ్ లో ఫీల్డర్ పైనుంచి ఆ షాట్ కొట్టడానికి. ఒక మంచి షాట్ తో ఆ పవర్ ప్లే ని ముగించాడు ఇక్కడ ఫర్హాన్. ఎక్సలెంట్ గేమ్ అవేర్నెస్ కనిపిస్తుంది ఫర్హాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. టాప్ 4 బ్యాటర్స్ ఈ టోర్నమెంట్ లో గ్రౌండ్ షాట్స్ ఆడిన టాప్ 4 బ్యాటర్స్ లో ఫర్హాన్ కూడా ఉన్నాడు. సో పెద్ద షాట్స్ ఆడే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కూడా, అందుకే ఓపెనర్ గా సక్సెస్ఫుల్ అయ్యాడు ఈ టోర్నమెంట్ లో. డెఫినెట్ మంచి టాలెంటెడ్ ప్లేయర్ తను. నేను చూసుకుంటే రేంజ్ ఆఫ్ షాట్స్ స్కోరింగ్ ఏరియాస్ చూసుకుంటే ఎక్కువ స్టేట్ లో కొట్టాడు కాబట్టి ఆ సక్సెస్ అనేది మనం చూస్తున్నాం ఇప్పటివరకు. 23% ఆఫ్ సైడ్, 24% లెగ్ సైడ్ లో, అండ్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ లెగ్ సైడ్ కూడా 23%, అలాగే 18% ఆఫ్ సైడ్ లో. కొంచెం ముందే స్టెప్ కొట్టాడు. గుడ్ బాలింగ్ ఇక్కడ కుల్దీప్ నుంచి, కొంచెం ఆ లెంత్ పుల్ బ్యాక్ చేశాడు. ఎప్పుడైతే ఫర్హాన్ స్ట్రైక్ లో వస్తారో ఆ లెంత్స్ చాలా ఎక్కువగా మారుతూ ఉంటాయి. తెలివిగా బౌలింగ్ వేస్తారని చెప్పాలి. డెఫినెట్ గా తన నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కుల్దీప్ యాదవ్ నుండి. పెద్ద షాట్ కి ప్రయత్నం, సరిగా కనెక్షన్ లేదు, గ్యాప్ లో ఉంది. రింకు సింగ్ ఆపగలిగాడు. బహుశా తన బాడీ లైన్ తో టచ్ లేదని ఎక్స్పెక్ట్ చేద్దాం, బట్ లాంగ్ చేస్ అంత ఈజీ ఉండదు, గ్రౌండ్ కూడా చాలా దూరంగా ఉంటుంది. సూపర్ ఎఫర్ట్ అక్కడ. 2 runs 50 కూడా పూర్తి చేసుకుంటారు పాకిస్తాన్ 6.5 overs లోనే. బట్ ఆ ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ లో, ఎందుకంటే ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఫీల్డింగ్
బాగా వర్కౌట్ అవ్వండి ఇండియా టీమ్ కి. పార్ట్నర్షిప్ 41 balls లో ఫర్హాన్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారని చెప్పాలి. 34 runs అందులో. షార్ట్ బాల్ ఇది మాత్రం మాక్సిమం రన్సే. ఈజీ పికింగ్స్ ఇది. 6 తో ఓవర్ ముగుస్తుంది. 56 ఫర్ లాస్. ఈసారి ఫర్హాన్ ఇచ్చిన మొమెంటం తో ఫకర్ కూడా అలాంటి షాట్స్ ప్రయత్నిస్తున్నాడు. డెఫినెట్ గా ఇండియా చాలా డిసిప్లైన్డ్ బౌలింగ్ చాలా అవసరం. ఇలాంటి బాల్స్ వేస్తే ఖచ్చితంగా ప్రెషర్ క్లియర్ అవుతుంది ఇండియన్ బౌలింగ్ యూనిట్ పైన. 90 meters 6 అది. ఈజీ పికింగ్. చాలా షార్ట్ బాల్ ఇది. కుల్దీప్ నుంచి చాలా సమయం దొరికింది. ఫర్హాన్ అలాంటి ఫామ్ లో ఉన్నారు ఇక్కడ. చక్కగా మిడిల్ అయింది. డిస్టెన్స్ 90 meters అంటే నార్మల్ సిక్సర్ కాదు అది. బట్ అది ఇంపార్టెంట్ కీ వికెట్. తీగలుంటే షార్ట్ బాల్ ఈసారి బ్యాక్ ఫుట్ లో పనిచేశాడు. పవర్ పక్కన నుండి మరి ఫీల్డ్ అయితే ఉంటాడు. 2 runs మాత్రం ఆపలేడు అక్కడ. మంచి బ్యాటింగ్ అక్కడ వెయిట్ చేస్తారు బ్యాక్ ఫుట్ పైన కూడా. ఎందుకంటే ఎదురుగా ముందు వేస్తున్నారు. ఫ్రంట్ ఒక వికెట్ ఎక్కువ స్కోరింగ్ షాట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ తెలియదు బ్యాక్ ఫుట్ పైన కూడా వెయిట్ చేస్తున్నారు. వికెట్ చూసుకుంటే వాళ్ళు కొంచెం చాలా డ్రైగా అనిపిస్తుంది. ఇక్కడ క్రాక్స్ అన్ని ఓపెన్ అయి ఉన్నాయి. లాంగ్ టోర్నమెంట్ కాబట్టి ఆ వేరింగ్ టేర్ అనేది క్లియర్ గా ఉంటుంది వికెట్ పైన. దాన్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు. స్పిన్నర్స్ వాళ్ళ రోల్ చాలా ఎక్కువ ప్లే అవుతుంది. మేబీ అందుకనే కేవలం ఒకటే ఫాస్ట్ బౌలర్ తో వెళ్తారు. పార్ట్ టైం దగ్గర ఉన్నారు కాబట్టి ఆ స్పిన్ ఎలా వేస్తారు బౌలింగ్ చాలా క్రూషియల్ ఉంటుంది. ఈసారి స్లాగ్ స్వీప్ గ్యాప్ లో ఉంది. 4 runs. ఛాన్స్ లేదు తిలక్ వర్మకి. ఇలాంటి బ్యాటింగ్ చేస్తున్నారంటే పాకిస్తాన్ కంప్లీట్ డామినేషన్ కనబరుస్తున్నారు. అక్షర్ కాదు, కుల్దీప్ కాదు, బుమ్రా కాదు, ఎవరైతే మాకేంటి అన్నట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. మంచి పిక్ అక్కడ. ఫుల్ స్వింగ్ మనం చూసాం. అక్షర్ పటేల్ కొంచెం పైన వేసారు బాల్. క్రాస్ బటెడ్ స్వింగ్ ఈసారి ఫర్హాన్ నుంచి. డెష్ పడేంటి గ్యాప్. డీప్ వికెట్ లాంగ్ ఆన్. వాళ్ళ ఇద్దరు మధ్యలో ప్లే చేశారు కాబట్టి మరొక బౌండరీ ఫర్హాన్ కి అయితే. 46 మీద బాల్ లోపలికి కొంచెం రూమ్ ఇచ్చినా, కొంచెం లెగ్ స్టంప్ వేసినా కూడా స్వీప్ షాట్స్ ఆడడానికి ఏమాత్రం వెనకాడట్లేదు ఇద్దరు బ్యాటర్స్. మంచి ప్లాన్ తో వచ్చారు అక్కడ. టార్గెట్ చేస్తారు బౌలర్స్ ని కూడా. ఎందుకంటే స్పిన్ ఎక్కువ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళని ప్రెషర్ లో పెడతారు ఇక్కడ ఇద్దరు బ్యాటర్స్ కూడా. ఇక్కడ ఫకర్ కొంచెం క్వైట్ గా కనిపించారు కానీ ఎప్పుడైతే ఆ స్వీప్ షాట్స్ ఇందాక చూస్తే మనం కొట్టడం స్టార్ట్ చేస్తారు తను కూడా కొంచెం డేంజరస్ గా మార్చచ్చు. ఐడియా ఉంటుందా చూడాలి అక్కడ. బాల్ 64 for no loss. యాదవ్ లాస్ట్ ఓవర్ లో ఆ సిక్సర్ తర్వాత ఈ ఓవర్ లో కొంచెం ప్రెషర్ లోకి వస్తాడు. స్టేడియం చూస్తూ ఫుల్ జామ్ ప్యాక్డ్. లాస్ట్ బాల్ వైడ్ అని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇక్కడ మాత్రం మొదటి బాల్ కే వైడ్. అండ్ సూపర్ స్టార్ట్ పాకిస్తాన్ కి. వాళ్ళు అనుకున్న స్టార్ట్ వచ్చింది. వికెట్ లూజ్ అవ్వలేదు. అది చాలా క్రూషియల్. స్వీప్ షాట్ కి రెడీ అయ్యాడు బట్ కుల్దీప్ చాలా తెలివిగా బౌలింగ్. చాలా ఎక్సైడ్ కొట్టడానికి ప్రయత్నం అక్కడ. గూగ్లీ చాలా క్లోజ్ కాల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటర్ కూడా జరిగాడు అక్కడ. ఆఫ్ టెంపైర్ కాల్ ఉంది బట్ ఎంపైర్ వైడ్ అని ఇచ్చారు అక్కడ. ఫర్హాన్ క్లియర్ గా మనం చూస్తున్నాం. లెగ్ సైడ్ ఎక్కువ పవర్ యూజ్ చేద్దామని బ్యాట్ స్వింగ్ అన్ని కూడా తెలివిగా బౌలింగ్. కుల్దీప్ కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది ఇండియన్ టీం కూడా. వికెట్స్ అవసరం. ఇది పెద్ద షాట్ మ్యాక్సిమం ఇది కూడా. మరొక సిక్సర్ పాకిస్తాన్ కి. ఈసారి ఫకర్ బ్యాట్ నుంచి చక్కగా పిక్ చేశాడు అండ్ డిస్పాచ్ చేశాడని చెప్పాలి. ఫకర్ జమాన్ ట్రేడ్ మార్క్ షాట్ అది. ఇంకా రాలేదేంటి, ఇంకా తగలేదేంటి అనుకున్న టైంలో సెట్ అయిన తర్వాత తగిలించాడు. బాల్ జస్ట్ బౌండరీ రోప్ కాదు, ఎక్కడో స్టాండ్స్ లోకి వెళ్ళి పడిపోయింది. మంచి రేంజ్ దొరికింది అక్కడ. బాల్ ఎలాంటి స్పిన్ కనిపించలేదు ఆ బాల్ పైన. 86 meters 6 అది ఫర్హాన్ నుంచి అయితే. ఫకర్ నుంచి స్టెంపింగ్ ఛాన్స్ ఉంది. సంజు శాంసన్ ఆపర్చునిటీ మిస్ అయ్యింది ఇండియాకి. ఎందుకంటే ఆ వికెట్స్ చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. ఆపర్చునిటీ క్రియేట్ అయింది బట్ సంజు శాంసన్ ఎంత కష్టంగా ఉందో చూడాలి. రీతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మంచి బాల్ ఇది కుల్దీప్ నుంచి.
ప్యాడ్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఎలాంటి అవకాశం లేదు సంజు శాంసన్ కి. ఆపర్చునిటీ ఉందనుకున్నాం బట్ ఒక్కడితో మన నిజంగా లక్కీ అక్కడ ఇలాంటి ఛాన్స్ లేదు సంజు శాంసన్ కి. వెరీ అన్ఫార్చునేట్, ఏది కూడా ఇండియా వైపు వెళ్ళట్లేదు. మంచి స్టార్ట్ వచ్చింది పాకిస్తాన్ కి అండ్ గాల్లో ఉంది కానీ గ్యాప్ లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ వన్ ఉందా, మంచి త్రో ఉండాలి అక్కడ, లేదు. మంచి త్రో కంటే ఎక్కువ మంచి రన్నింగ్ కనిపిస్తుంది పాకిస్తాన్ విషయంలో. అండ్ ఆ 2 runs తో ఫర్హాన్ తన 50 పూర్తి చేసుకున్నాడు. లాస్ట్ టైం రివర్స్ ఫిరంగి చూపించాడు, మరి ఇప్పుడు కూడా అలానే ఫిరంగి చూపిద్దామా వద్దా అనుకున్నాడు. హాఫ్ ఇండికేషన్ ఇస్తున్నాడు, లేదు లేదు పని పూర్తి కాలేదు అన్న విధంగా కనిపిస్తుంది. కంబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇండియా. వెల్ ప్లేడ్, 5th హాఫ్ సెంచరీ తన కెరియర్ లో. సూపర్ ఇన్నింగ్స్ మనం చూసాం ఫర్హాన్ నుంచి. మేబీ లాస్ట్ టైం చేసిన మిస్టేక్ చేయలేదు అక్కడ. పాకిస్తాన్ టీం హ్యాపీ ఉంటుంది డెఫినెట్ గా, ఎందుకంటే అలాంటి స్టార్ట్ అయితే ఇచ్చాడు. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ బ్యాటింగ్ లో అంటారా, ఏదో చూపించడంలో అంటారా? సెలబ్రేషన్ లో మంచి 50 పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మంచి షాట్ ఇచ్చాడు. అలాగే కంటిన్యూ చేస్తారు ఆ ఫామ్. స్టెప్ ఈసారి కూడా సింగిల్ మాత్రమే. యా, సీరియస్ నోట్, అద్భుతంగా ఆడాడు. తన స్కిల్ విషయంలో కావచ్చు, తన ఆడిన షాట్స్ విషయంలో కావచ్చు, బ్యూటిఫుల్ స్టార్ట్. మంచి 6 తో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత బుమ్రాని మాత్రం ఎంత ఈజీగా ఆడుతున్నాడు అంటే అసలు ఏంటి తినేనా బుమ్రా అన్న విధంగా. ఇన్ఫాక్ట్ ఒక్కసారి కూడా బుమ్రా అవుట్ అవ్వలేదు. తన బౌలింగ్ లో 50 కంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశాడు. అండ్ ఇది మాత్రం పెద్ద 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 6. దాంతో తన 50 పూర్తి చేసుకున్నాడు. సెకండ్ వన్ ఉందా, ఫస్ట్ రన్ లేదు, సింగిల్. 77 for no loss పాకిస్తాన్. వరుణ్ చక్రవర్తి కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ ఛాన్స్ ఉండే అక్కడ, త్వరగా వచ్చి ఉండాల్సింది. బట్ మరి అదే సైడ్ రవి మనం చూడాలి, పాకిస్తాన్ వికెట్ లూజ్ అవ్వలేదు. కొంచెం హాఫ్ అవే మార్క్, ఇది ఖచ్చితంగా ఇండియాకి డేంజర్ బెల్స్. ముందైతే హార్దిక్ పాండ్యా ఆడేవారు కాబట్టి ఇనిషియల్ గా పేరు అందిస్తున్నారు. బూమ్రా ఆఫ్టర్ కనిపించే టోర్నమెంట్ మొత్తం కూడా. కానీ ఇనిషియల్ గా చూసుకుంటే హార్దిక్ పాండ్యా చాలా క్రూషియల్ గా మారాడు ఈ టోర్నమెంట్ లో. దాని తర్వాత మిడిల్ ఓవర్స్ డూబో వేయడం, స్పిన్నర్స్ వికెట్స్ ఇవ్వడం. కానీ ఫైనల్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ సినారీ అయిపోయింది మొత్తం కూడా. ఎందుకంటే హార్దిక్ ఆడట్లే మ్యాచ్, శివం రూపే న్యూ బాల్ చేశారు. కొంచెం బూమ్రా అలాగే ఆఫ్ కలర్ కనిపించిన ఈ మ్యాచ్ కూడా స్పిన్ పైన ఎక్కువ లోడ్ పడిపోయింది. వాళ్ళ పైన లోడ్ పడినప్పుడు ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ, ఆ స్కిల్ ఎక్కువ యూజ్ చేసుకోవాలి. కానీ వాళ్ళ పైన కూడా ప్రెషర్ పడింది, ఎందుకంటే వికెట్స్ పడలేదు కాబట్టి ఇనిషియల్ గా ఆ ప్రెషర్ పెడతారు స్పిన్నర్స్ పైన కూడా పాకిస్తాన్ బ్యాటర్స్. అండ్ ఇండియా కేవలం వికెట్ తీసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ బౌలర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చాలా కీ. మరోసారి పెద్ద షాట్ ఫర్హాన్ నుండి, ఏది మాత్రం ఎక్కడో పడిపోయింది బౌండరీ అవతల. ఏంటి బ్యాటింగ్, ఏంటి హిట్టింగ్ అని ఇండియన్ ఫ్యాన్స్ అనుకుంటారు, కానీ పాకిస్తాన్ లో మాత్రం మాకు కావాల్సింది అదే అన్నట్టు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈసారి ఫ్లాట్ వేస్తుంటారు వరుణ్, కానీ ఈసారి ఫర్హాన్ ఫ్రంట్ లెగ్ సైడ్ జరిపిన తర్వాత ఆ షేడ్ హిట్ చాలా అద్భుతంగా గుర్తు వచ్చారు. ఈ టోర్నమెంట్ మొత్తం కూడా 82 meter 6 అది కనెక్షన్ కుదిరింది కాబట్టి మరొక 6 తన బ్యాట్ నుండి. అండ్ ఈసారి లెగ్ సైడ్ లో చేతిలోకి వికెట్. తిలక్ వర్మ క్యాచ్ ని చాలా కూల్ గా కంఫర్టబుల్ గా ఫినిష్ చేశాడు. ఫైనల్ గా ఇండియా ఎదురు చూస్తున్న ఆ మొదటి వికెట్ వచ్చింది. ఇండియన్స్ హ్యాపీ, పాకిస్తాన్ ఇస్ అన్హ్యాపీ. మెయిన్ వికెట్ కూడా, ఎందుకంటే ఇన్ఫార్మ్ బ్యాటర్ ఫర్హాన్ చక్కగా స్ట్రైక్ చేస్తూ వచ్చాడు. బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్ పుల్ షాట్ కొట్టే ప్రయత్నం, అంత షాట్ లేదా కూడా బట్ సూపర్ క్యాచ్ తిలక్ నుంచి. చాలా కూల్ అండ్ కంపోజ్ గా కూడా ఆ క్యాచ్ తీసుకోవడం జరిగింది. ఏదైతే వికెట్ కోసం వెయిట్ చేస్తారు ఇండియా, అదే దొరికిందని చెప్పాలి అక్కడ. ఫర్హాన్ 57 కి అవుట్, పాకిస్తాన్ 84 for 1. సైమ్ అయూబ్ న్యూ బ్యాటర్, వరుణ్ చక్రవర్తి వికెట్ తీశారు. టర్న్ ఆఫ్ ది మ్యాచ్, ఫస్ట్ బాల్ సైమ్ అయూబ్. 4 సున్నాలు ఈ టోర్నమెంట్ లో, దానికి కూడా ఒక రిలీఫ్ లాంటిది ఉంటుంది. కానీ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ ఇది. అక్కడ వెయిట్ చేస్తున్నాడు తిలక్ వర్మ క్యాచ్ పట్టడానికి. అండ్ చాలా ఇంపార్టెంట్, అది రియాక్షన్ చూస్తానని చెప్తుంది. ఇంకా చాలా ఈజీగా షాట్స్ ఈ రోజు ఆడటం చూసాం. పెద్ద 6 కూడా అక్కడ కొట్టాడు, కానీ ఇది కొంచెం షార్ట్ ఆఫ్ లెంత్ ఉంది కాబట్టి ఆ టైమింగ్ కుదరలేదు.
ముందర బాల్ 6 కొట్టాడు, చాలా దూరంగా కొట్టాడు, కానీ ఇక్కడ టైమింగ్ కుదరలేదు. ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో ఒక మంచి క్యాచ్ తిలక్ నుంచి. హడల్ స్వీప్ ఆడే ప్రయత్నం, అక్కడ షార్ట్ ఫైన్ లేదు కాబట్టి ఒక కపుల్ ఆఫ్ రన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సక్సెస్ఫుల్ ఓవర్ 87 for 1 Pakistan. When body is శివం దుబే డ్రింక్స్ బ్రేక్ తర్వాత శివం దుబే సూపర్ 4 తెచ్చాడు. అదే సెంటిమెంట్ ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నాడు. బట్ చాలా సేపటి తర్వాత ఇండియాకు ఒక వికెట్ పడింది. సాయిబ్ జదాఫర్ వెళ్ళక తప్పదు. బట్ రాజు దుబే ఏదో టైంలో ఒక ఓవర్ తీయాలి, ఎందుకంటే డెత్ లో ఎక్కువ తన బౌలింగ్ మనం చూడలేదు కాబట్టి ఇక్కడ కవర్ చేయాలి. డెత్ లో ఎవరేస్తాడు క్లియర్ గా ఇక్కడ ప్లాన్ తో రావాలి ఇండియన్ టీమ్. క్లియర్ గా బుమ్రా కొన్ని ఓవర్లు వేస్తాడు, తనతో పాటు ఎవరేస్తాడు. ఇదే ఇలాంటి షాట్స్ ఆడే సత్తా ఉంది. తన 0 అవుట్ కాలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ గా ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. దుబే ఇందాక మనం మాట్లాడుతుంటారు, ఎక్కువ పేస్ ఉండదు కాబట్టి షాట్స్ ఆడాలంటే బ్యాట్స్మెన్ తన కొట్టాలి. ఎప్పుడైతే ఎంత వేగంగా వస్తుందో అది దూరంగా కొట్టడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కమ్బ్యాక్ ఏమైనా చేస్తుందా ఇండియా? కమ్బ్యాక్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సైమ్ అయూబ్ 98, సౌత్ ఆఫ్రికా సెంచురియన్, స్ట్రైక్ రేట్ 134 దాకా ఉంది. సగటు తగ్గిపోతూ వచ్చింది. ADP వరల్డ్ ఏషియా కప్ లో 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 runs అయితే. ఇక్కడ పుల్ షాట్ ఆడాడు, పుల్ షాట్ చాలా బాగా ఆడతాడు. తిలక్ వర్మ దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు కానీ ఆపలేకపోయాడు. షార్ట్ బాల్ పడింది అని అందుకే ఆ పుల్ షాట్ ఆడగలిగాడు అక్కడ. అదే ఎందుకంటే అక్కడ సెంచురీలో 98 కొట్టాడంటే అక్కడ ఫాస్ట్ వికెట్స్ ఎప్పుడైతే వేగంగా వచ్చి షాట్ వస్తుందో ఆ షాట్స్ చాలా ఈజీ తగులుతుంటే ఇక్కడ దుబే అదే అంటున్నాడు కదా, లైన్స్ కొంచెం మార్చుకోవాలి. పైకి వేసిన డిఫరెంట్ గా ఆడతారు కానీ షార్ట్ పిచ్ బాల్ కి చాలా మంచి పొజిషన్ ఉన్నాడు అక్కడ ఆడటానికి. అది కేర్ఫుల్ ఉండాలి అక్కడ. వర్మ ఇంపార్టెంట్ బ్యాటర్, కావాల్సిన బౌలర్ వచ్చింది. గ్రేట్ స్టార్ట్ ఇది పాకిస్తాన్ కి ఫైనల్స్ లో. ఓపెనర్స్ మంచి స్టార్ట్ అనేది ఇచ్చారు. తర్వాత మిడిల్ ఆర్డర్ కొంచెం సులభం అవుతుంది వచ్చి అటాక్ చేయడం. గుడ్ ఫీల్డింగ్ అక్కడ అక్షర్ పటేల్ పాయింట్ లో. షార్ట్ పట్ క్లియర్ తెలుస్తుంది, వికెట్ చాలా చక్కగా ఆడతాడు అని. ఫరాన్ బ్రిలియంట్ షాట్ మరొకసారి ఆ టీమ్ కి. ఈ షాట్స్ చక్కగా ఆడాడు, మనం చూసాం కదా. బుమ్రా సూర్యుడు వేసిన స్లైస్ చేశాడు, దాని తర్వాత లెంత్ ఉన్న బాల్ ని బ్యాక్ ఫుట్ మీద అండ్ ఫ్రంట్ ఫుట్ మీద కూడా పెద్ద షాట్స్ ఆడగలడు. వీలో రన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. మరొకసారి ఈ లెంత్ వేసినప్పుడల్లా చాలా కంఫర్టబుల్ గా బౌండరీని బయటికి తరలించాడు. కన్సిస్టెన్సీ కనిపించింది ఈ టోర్నమెంట్ లో తన దగ్గర నుంచి. వరుణ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బౌండరీ. థర్డ్ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా మారుతోంది శివం దుబే నుంచి. మీరందరూ ఎప్పుడో ఒకప్పుడు వేయాలని అండ్ ఈ ఓవర్ లో రన్స్ కొట్టే ప్రయత్నం చేసేస్తున్నారు పాకిస్తాన్. ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ తక్కువ ఉన్నాడు, ఎందుకంటే మన శివం దుబే నుంచి 4 ఓవర్లు ఎక్స్పెక్ట్ చేయవుతారు. 2 ఓవర్లు 3 ఓవర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కూడా ఈజీ లెన్స్ బ్యాటర్స్ కి ఫైన్ లెగ్ పైన ఉంది కాబట్టి దానికి కేవలం హెల్ప్ చేశాడు. క్లియర్ గా కాన్ఫిడెంట్ ఏరియా అతనిది. షార్ట్ పిచ్ బాల్స్ వేసినప్పుడల్లా అట్ విల్ ఎక్కడైనా కొట్టగలడు. కొత్త బ్యాటర్ వచ్చాడు, దుబే చేత ఒక ఈజీ ఓవర్ వేద్దాం అనుకున్నాడు. బట్ ఇక్కడ సైమ్ అయ్యేది స్టార్ట్ అనేది వచ్చేసింది. ఈ బాల్ వేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. సింగిల్ 98 for 1. తిలక్ వర్మ into the attack. తిలక్ దగ్గర 3 ఇంటర్నేషనల్ వికెట్లు ఉన్నాయి. చాలా తక్కువగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. బట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇక ఈ టోర్నమెంట్ లోనే 2 వికెట్లు తీయడం కూడా మనం చూసాం, 1 వికెట్ తీయడం కూడా చూసాం. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. నార్మల్ గా డొమెస్టిక్ క్రికెట్ లో బౌలింగ్ వేస్తూ ఉంటాడు. 32 మ్యాచెస్ లో 3 వికెట్లు ఉన్నాయి దానికి. 1 for 1 బెస్ట్. ఎకానమీ బాగానే ఉంది కానీ ఎక్కువ బౌలింగ్ వేయటం చూడలేదు కాబట్టి ఒక మంచి టెస్ట్ తనకి బౌలింగ్ ఎబిలిటీ ఉందా లేదా అని. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్.
ఇది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఈ ఓవర్ లో అటాక్ చేయాలనే చూస్తాడు, ఎస్పెషలీ ఫకర్ జమాన్. సెట్ అయి ఉన్నాడు, 22 బాల్స్ ఆడాడు ఈ బాల్ కన్నా ముందుకు వచ్చాడు, 4 కొట్టాడు, 100 పాకిస్తాన్ కి. బ్రిలియంట్ షాట్ ఇది, మంచి ఫుట్బాల్ కూడా. మిడ్ వికెట్ పై నుంచి కొట్టడానికి ప్రయత్నించాడు, ఇదే బెస్ట్ షాట్ మనం చూసాం కదా. వెయిట్ చేశాడు, వచ్చిన తర్వాత చక్కగా లెంత్ గా కన్వర్ట్ చేసుకుని పవర్ఫుల్ గా అది బౌలర్ పై నుంచి బౌండరీ సాధించాడు ఫకర్ జమాన్. ఈ రోజు డిఫరెంట్ బ్యాటింగ్ చూస్తున్నాం తన దగ్గర నుంచి. ఫైనల్స్ లో తన రికార్డ్ కూడా చక్కగా ఉంది ఇండియా మీదే. సో ఇక్కడ మరొకసారి టైం తీసుకున్నాడు. ఇప్పుడు ఫరాన్ మంచి షాట్స్ ఆడాడు, సెట్ అయిన తర్వాత ఇప్పుడు యాక్సిలెంట్ మీద కాలు పెట్టాడు. ఇది మనకు బౌలర్ షాట్ ఉన్నాం కాబట్టి దూబే దగ్గర నుంచి 3 ఓవర్లు, తిలక్ దగ్గర నుంచి 1 ఓవర్, పైగా కుల్దీప్ బృందంలో కనిపించలేదు. అక్షర్ పటేల్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ వేసాడు. సో ఎక్కడో అక్కడ 1-2 ఓవర్లు లాగాలి. ఫుల్ లెంత్ బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే లెంత్ బాల్ చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ చూసాం కదా క్లియర్ గా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు క్రాస్ ఆడట్లేదు, స్ట్రైట్ గా ఆడటానికి ప్రయత్నిస్తాడు. స్ట్రైట్ బౌండరీస్ కూడా కొంచెం చిన్నవి. ఎందుకన్నట్టు వాళ్ళందరూ కూడా కవర్ అప్ చేయడానికి బౌలింగ్ నేర్పిస్తారు. ఓవర్ ద సమ్స్ గట్టిగా షాట్ ఆడే ప్రయత్నం. డీప్ మిడ్ వికెట్ లో అక్షర్ పటేల్ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కుల్దీప్ 2 ఓవర్లు వేసాడు, బుమ్రా 2 ఓవర్లు వేసాడు. వాళ్ళిద్దరికి 1 వికెట్ కూడా రాలేదు. ఏ ఆపోజిషన్ అదే చూస్తుంటారు కదా, ఎప్పుడైతే ఫ్రంట్ లైన్ బౌలర్స్ వికెట్స్ ఇవ్వరో వాళ్ళు ఆ టెస్ట్ పాస్ అయినట్టే. 20 వికెట్ల చేతులు ఉన్నాయి, అదే కదా మెయిన్. ఇది కొంచెం పాకిస్తాన్ వైపు ఉంది. స్పోక్ మేకర్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. బుమ్రా మీరు అన్నట్టు ఇక్కడ 3 ఓవర్లు వేసాడు, బుమ్రా 2 ఓవర్లు, వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లు వేసాడు. అక్కడ 1 వికెట్ పడిన వికెట్ తీశాడు. బెటర్ బాల్ ఇది అంటున్నా, ఫుల్ లెంత్ బాల్. ఈ వికెట్ మీద బెటర్ బాల్. 7 runs సో ఫార్. అదే మనం మాట్లాడుతున్నాం, బుమ్రా అండ్ కుల్దీప్ 2 ఓవర్లు 41 పరుగులు ఇచ్చారు. 4 ఓవర్లో 1 వికెట్ కూడా రాలా. సో డెఫినెట్లీ కుల్దీప్ వచ్చి వికెట్లు తీస్తే తప్ప ఆ మొహంలో నవ్వు రాదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బుమ్రా మనం ఈ సిరీస్ లో అంత రిధమ్ లో కనిపించలేదు. స్ట్రగుల్ అని చెప్పగానే అంత రిధమ్ గా కనిపించలేదు. బ్యాటర్స్ అటాక్ చేశారు. బుమ్రా లాంటి నెంబర్ 1 బౌలర్ ని అటాక్ చేసి కొంచెం సక్సెస్ కూడా కనిపించింది. స్లైస్ చేశాడు, ఒక డీప్ లో ఫీల్డర్ ఆపుతాడా దాన్ని. శుభ్మన్ గిల్ ఆపాడు దాన్ని. ఫంబుల్ జరిగిన 2 runs అయితే వచ్చి 107 for 1. Guess what? I've got a new crush. New Dominoes. కుల్దీప్ యాదవ్ వైడ్ తో స్టార్ట్ చేశాడు. 2 overs 23 బాల్ వైడ్, 2 overs 24 వేసుకోవాలి. అటాక్ చేశాడు అక్కడ సైడ్ ఫరాన్. కుల్దీప్ యాదవ్ అని చాలా డిఫెన్సివ్ లో వెళ్ళిపోయాడు కుల్దీప్. నార్మల్ లైన్స్ తన స్ట్రెంత్ మీద నమ్ముకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే అది నమ్ముకుంటాడో వికెట్స్ తీసే సత్తా ఉన్న బౌలర్. మనం ఎప్పుడు అదే అంటుండే కదా, ఇక్కడ గట్టిగా కొట్టని ప్రయత్నించాడు. అందుకే అంటున్నాం నార్మల్ బౌలింగ్ చాలా అవసరం. కానీ అది ప్రెషర్, మనం ఇక్కడి నుంచి చాలా అంటూ ఉంటాం, కానీ అది చాలా ప్రెషర్ ఉంటుంది అక్కడ. దాకా అన్నట్టు కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ఇప్పటి వరకు 12 overs లో. ఫకర్ జమాన్ ఈ రోజు మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత స్లో స్టార్ట్ వచ్చిన తర్వాత యాక్సిలరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఇది గాల్లో ఉంది దాని గ్యాప్ లో ఇలాంటి డాట్ బాల్స్ కింద పడితే మరొకసారి ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు పాకిస్తానీ బ్యాటర్స్ మీద. కుల్దీప్ అగైన్ ఫస్ట్ 2 ఓవర్లు కూడా స్టార్ట్ బాగానే చేశాడు. ఆ తర్వాత రన్స్ ఇచ్చేయడం అనేది చూస్తూ వచ్చాం. ఫర్హాన్ కొంచెం ఇబ్బంది పెట్టాడు అతన్ని. ఎప్పుడైతే వేగంగా వేయడానికి వెళ్ళాడు అది లెంత్ లో పడింది కాబట్టి పైకి వేసినప్పుడు స్ట్రైట్ కొట్టడం, కొంచెం షాట్ వేస్తే క్రీస్ బాగా యూజ్ చేసి స్వీడన్ వికెట్ పెద్ద షాట్స్ ఆడాడు కాబట్టి క్లియర్ గా ఆ క్రెడిట్ ఫర్హాన్ ఇవ్వాలి. ప్రెషర్ క్రియేట్ చేశాడు కుల్దీప్ మీద. ఎందుకంటే తెలుసు కుల్దీప్ ఇనిషియల్ గా వికెట్ తీసాడా, దానికి ఇంకా కుల్దీప్ తీసే అలవాటు ఉంది. మళ్ళీ వైడ్ అన్నాడు దాన్ని. ఆర్క్ నుంచి బయట పెట్టే ప్రయత్నం, బాల్ పడిన తర్వాత టర్న్ అవుతోంది. మనకు తెలిసిందే కదా, పక్కన మిడ్ వికెట్ పై నుంచి మంచి షాట్స్ ఆడుతూ ఉంటాడు. ఆల్రెడీ ఒక పెద్ద సిక్స్ కొట్టడం చూసాను కుల్దీప్ బౌలింగ్ లో. ఆఫ్టర్ చేసిన స్ట్రగుల్ అవుతారు. ఒకసారి ఆఫ్టర్ వేసినప్పుడల్లా సాఫ్ట్ గా ఆడాడు, మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. అక్కడ ఎవరు ఫీల్డర్ లేరు కాబట్టి సాఫ్ట్ హ్యాండ్స్ ఆడితే ఈ సిరీస్ లో చూసామన్న రన్స్ 2 runs రావటం. ఎక్సలెంట్ రన్నింగ్ పాకిస్తాన్ నుంచి. జనరల్ గా 6-4 or nothing లాగా ఉంటారు, బట్ ఇక్కడ మాత్రం సాఫ్ట్ హ్యాండ్స్ ఆడాడు. చూశాడు దూబే
అండ్ అలాగే సంజు మాత్రమే చేరుకోగలరు. అండ్ చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అండ్ దానివల్ల 2 runs అయితే వచ్చాయి. ఈ ఓవర్ లో ఆల్రెడీ మనం చూస్తున్నాం 2 వైడ్లు వచ్చాయి, 5 runs వచ్చాయి. చూసే కదా ఈ పర్టికులర్ ఏషియా కప్ లో ఫీల్డింగ్ అండ్ రన్నింగ్ బిట్వీన్ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఈ పాకిస్తాన్ టీమ్ లో. కుల్దీప్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది, ఫైనల్స్ లో పర్ఫామ్ చేయలేదు. అఫ్ కోర్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో పర్ఫామ్ చేశాడు, వికెట్ తీశాడు రచిన్ రవీంద్రది. ఇక్కడ మళ్ళీ షార్ట్ బాల్. T20 వరల్డ్ కప్ లో మనం చూసాం, చాలా స్ట్రాంగ్ గా అతని క్లాస్ అటాక్ చేశాడు. సో ఆ ప్రెషర్ డెఫినెట్లీ కుల్దీప్ మీద ఉంటుంది, ఫైనల్స్ లో పర్ఫామ్ చేయాలి, వికెట్ తీయాలి అని. ఎన్నోసార్లు చూసాను కూడా, ఎప్పుడైతే అటాక్ చేస్తారో డిఫెన్సివ్ మోడ్కి వెళ్తాడు. ఇది కూడా మంచి పార్ట్నర్షిప్ మెల్లిగా బిల్డ్ అవుతుంది. 20 balls లో 29. అయ్యూబ్ గురించి మనకు తెలిసిందే, ఫామ్ లోకి వస్తే పెద్ద హిట్స్ కొట్టే సత్తా ఉన్న బ్యాటర్. స్ట్రైక్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. 130 స్పైన్ ఉంది షార్ట్ కెరియర్ లో. ప్రెషర్ కుల్దీప్ వికెట్ తీయకపోతే కనుక ఇండియా డెఫినెట్లీ ఇన్ ప్రెషర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫోర్స్ చేస్తాడు ఇక్కడ సూర్యకుమార్ వరుణ్ తీసుకొని రావడానికి. ఇది కుల్దీప్ వికెట్ తీయట్లేదన్నా తీసేశారు వికెట్. అదే కావాలి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ కి వచ్చాడంటే సూర్యకుమార్ యాదవ్ కి మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి కూడా వికెట్ కావాలి. బుమ్రా క్యాచ్ పట్టాడు, ఏ ఇద్దరైతే కాంట్రిబ్యూట్ చేయలేదన్నామో వాళ్ళిద్దరే ఇక్కడ వికెట్ తీశారు. ఇక్కడ మరొకసారి చూడొచ్చు పేస్, ఆ పేస్ వేరే చేశాడు, మెల్లిగా వేసి పైకి వేశాడు. కాబట్టి ఆ ఎక్స్ట్రా బౌన్స్ దొరుకుతుంది. ఈ లెంత్ వేసినప్పుడల్లా స్క్వేర్ ఆఫ్ ద వికెట్ షాట్ ఆడదాం అనుకున్నాడు, కానీ ఈ క్యాచ్ ఈజీ కాదు. చక్కగా యాంటిసిపేట్ చేశాడు బుమ్రా, 2 చేతులు పట్టాడు. మరొకసారి బ్రేక్స్ ఎవరిచ్చారు అంటే అదే కుల్దీప్. సైమ్ అయూబ్ 14కి అవుట్, 113. మొహమ్మద్ హారిస్ న్యూ బ్యాటర్. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం. 113 for 2 పాకిస్తాన్. When your day is అక్షర్ పటేల్. ఓ బాల్ బౌన్స్ అవ్వలేదు అక్షర్ పటేల్ ది. వికెట్ అయితే పడింది లాస్ట్ ఓవర్ లో. ఈ పార్ట్నర్షిప్ కూడా పట్టేసుకొని ఫిక్స్ అయ్యాడు. అండ్ దానివల్ల కొత్త బ్యాటర్ మొహమ్మద్ హారిస్ వచ్చాడు. జనరల్ 5-6 ఆడుతూ ఉంటాడు. యాక్చువల్ గా నంబర్ 3 లో ఆడినప్పుడు రన్స్ ఎక్కువ ఉన్నాయి రాజు అతనికి. సరే కదా, ఇప్పుడు ఈ పర్టికులర్ సిరీస్ లో చూసాం, యంగ్ బ్యాటర్స్ వీళ్ళందరూ కూడా పైకి కిందకి పంపడం కూడా చూసాం. వాళ్ళ స్ట్రెంత్ ఉన్నప్పుడు అక్కడ పడితే డిఫరెంట్ గా ఆడతారు. తెలిసిందే 34 మ్యాచెస్ లో 136 స్ట్రైక్ రేట్ ఉంది తనకి. 555 రన్స్, ఒక 100 ఉంది బంగ్లాదేశ్ మీద లాహోర్ లో. పెద్ద హిటర్. డిఫరెంట్ సిచ్యువేషన్ ఇది. షిప్ చేశాడు, లాంగ్ ఆఫ్, హాయిగా పట్టుకున్నాడు దాన్ని. మొహమ్మద్ హారిస్ రన్లు కొడతాడు కదా అనుకుంటే అక్షర్ వచ్చి నాన్నకి పాఠాలు నేను నేర్పిస్తా అన్నాడు. అండ్ దానివల్ల ఈ గ్యాంబుల్ ఏదైతే పాజిటివ్ గా అవుతుందని పాకిస్తాన్ అనుకున్నారో తిట్టుకొట్టింది. సరే కదా, ఇక్కడ చూస్తున్నాం అక్షర్ పటేల్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత రావటం, ఇక్కడ మెల్లిగా వేసాడు. అదంటారు కదా, స్ట్రోక్ మేకర్స్ ఎప్పుడైతే ఈ పేస్ తో వస్తుందో కన్ఫ్యూజ్ అవుతుంటారు. చక్కగా లూప్ కనిపించింది, లెంత్ మారింది, బాల్ దగ్గరికి రాలేదు కాబట్టి అది క్లియర్ గా టైమింగ్ కుదరలేదు. రింకు సింగ్ దాన్ని ప్లేఫుల్ గా యాక్సెప్ట్ చేశాడు. అక్షర్ వచ్చి రాగానే వికెట్ తీయడం, ఇండియా మెల్లగా టర్న్ అరౌండ్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మొహమ్మద్ హారిస్ 0కి అవుట్, 114 for 3 పాకిస్తాన్. సల్మాన్ ఆగా న్యూ బ్యాటర్. అక్షర్ పటేల్ ఇక్కడ వికెట్ సాధించాడు. మొహమ్మద్ హారిస్ వచ్చాడు, ఎందుకంటే ఇక్కడ స్కోరింగ్ రేట్ కొత్త బ్యాటర్ ఇక్కడ స్ట్రగుల్ అవడం చూసాం మనం ఇలాంటి స్లో వికెట్స్ మీద. ఇది ఈ టీమ్స్ గురించి మాట్లాడుతాం, చాలా ఇంపార్టెంట్ కూడా. అక్షర్ పటేల్ గా స్కిల్ ఉంది. ఎప్పుడు వచ్చి వేగంగా వేయడానికి వెళ్తాడో షార్ట్ పిచ్ బాల్స్ ఎక్కువ వేస్తుంటాడు. షార్ట్ పిచ్ వేసినప్పుడల్లా యూజ్ అవుతుంది బ్యాటర్స్ కి ఆ పేస్ యూజ్ చేసుకోవడానికి. 30 innings లో 554 runs ఉన్నాయి, 110 స్ట్రైక్ రేట్, 50s ఉన్నాయి బంగ్లాదేశ్ మీద. లాహోర్ లో మరొకసారి 56 runs ఉన్నాయి సల్మాన్ కు.
రూమ్ క్రియేట్ చేసుకుని ఆడే ప్రయత్నం. ది పాయింట్ తిలక్ వర్మ వచ్చేటప్పుడు 2 runs వస్తే 118 for 3 పాకిస్తాన్. तुम्हारी पहली हार. వరుణ్ చిప్ చేశాడు దాన్ని, వాటి ఇన్ఫీల్డ్ అయితే క్లియర్ అయింది. కుల్దీప్ యాదవ్ కి చేజ్. అంతలో రింకు సింగ్ వచ్చాడు అక్కడ. ఫకర్ జమాన్ ఇస్ కీ పాకిస్తాన్ కి. ఇప్పుడు అతను కనుక లాస్ట్ దాకా ఉన్నాడు, మిగతా ప్లేయర్ షాట్లు కొడుతున్నారంటే ప్రాబ్లం ఒక పెద్ద స్కోర్ కోసం ప్రయత్నం చేయొచ్చు. మరోసారి వచ్చింది విత్ దొరికింది అనుకున్నాడు, అక్కడ లేట్ కాదాం అనుకున్నాడు, ఎక్స్ట్రా బౌన్స్ అయింది కాబట్టి టైమింగ్ కుదరలేదు. బుమ్రా యాంటిసిపేట్ చేశాడు. ముందర పడే క్యాచెస్ ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటాయి. లేకుండా తెలుసు అది ఎంత ఇంపార్టెంట్ క్యాచ్ అని. వరుణ్ తన 3rd ఓవర్ లో అతను ఒక వికెట్ తీశాడు. ఇక్కడ ఇంకో వికెట్ వేటలో ఉన్నాడు వరుణ్ చక్రవర్తి. అది స్టంప్స్ ఎలా మిస్ అయింది. ఇందాక మనం అదే అంటున్నాం కదా, 15th ఓవర్ అక్కడ సెట్ అయిన బ్యాటర్ వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత తన ఫేవరెట్ ఏరియా అని ఇందాక మాట్లాడుతున్నాం. కానీ మరొకసారి ఈ టేస్ వేసినప్పుడల్లా కష్టమైంది. చక్రవర్తి మరొక మ్యాజిక్ ఏమైనా చేస్తాడా ఈ ఓవర్లో? గట్టి కొట్టాడు, 2 high అండ్ అలాగే డిస్టెన్స్ కూడా వచ్చింది. 6 runs. బౌండరీస్ రావట్లేదు, డ్రై అయిపోయింది అనుకుంటున్న పరిస్థితిలో వెల్ సెట్ బ్యాటర్ ఫకర్ జమాన్ 6 కొట్టాడు. సరే కదా, ఈ రోజు డిఫరెంట్ ఫకర్ జమాన్ చూస్తున్నాం. నార్మల్ గా రావడంతో పెద్ద షాట్స్ ఆడటానికి ప్రయత్నించాడు. దీని ముందరి మ్యాచ్ లో అది సక్సెస్ కాలేదు. టైం తీసుకుంటున్నాడు. టైం తీసుకున్న తర్వాత వరుణ్ చక్రవర్తి తర్వాత లెంత్ వేశాడు. ఇలాంటి 6 కొట్టడం మనం చూసాం ఆ ఏరియాలో ఉన్నప్పుడల్లా. ఇది 89 మీద 6 సక్సెస్ అయ్యాడు వరుణ్ చక్రవర్తి. కానీ అక్కడ సెట్ అయిన బ్యాటర్ అలాంటివి కదా, ఆఖరి వరకు ఉంటే రెస్పెక్టబుల్ టోటల్ వస్తుంది. ఈ ఇన్నింగ్స్ లో 9 బౌండరీస్ 5 sixes ఉన్నాయి. ఈ లెంత్ అంటారు కదా, ఫుల్ లెంత్ ల్యాండ్ అవుట్ అంటారు కదా, పైకి వేయాలి, మెల్లిగా వేయాలి అని చెప్తున్నాం. సెట్ అయిన బ్యాటర్ ఫకర్ జమాన్ అనుకుంటున్నారు. ఇక్కడ వరుణ్ చక్రవర్తి రావటం, మెల్లిగా వేశాడు, బయటకు వేశాడు. ఇందాక అంటున్నాం కదా, తను ఎప్పుడైతే ఆ రెవల్యూషన్ బాల్ మీద ఉంటుందో ఎక్స్ట్రా బౌన్స్ అవుతుందని బౌన్స్ అయింది. టైమింగ్ కుదరలేదు, మరొక వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. సాయిబ్ జరా ఫరాన్ 6 ఇచ్చాడు, వికెట్ పట్టాడు. ఇక ఫకర్ జమాన్ కూడా 6 ఇచ్చాడు, వికెట్ పట్టాడు. 6 కొట్టినంత మాత్రాన ఈ ఓవర్ లో మీరు ముందుకు వెళ్తారు అనుకోకండి అన్నట్టుగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ మెచ్చుకోవాలి, ఇది కూడా కష్టమైన క్యాచే. వాటి పట్టుకున్నాడు దాన్ని. గంభీర్ హ్యాపీ, ఇండియా చాలా హ్యాపీగా ఉంది. 4వ వికెట్ కోల్పోయింది. వెల్ సెట్ ఫకర్ జమాన్ అవుట్ అయ్యాడు. 46 to 126 for 4. Hussain Talab, new batter, slip in place. Off the mark. ఇక్కడ ఫకర్ జమాన్ చాలా ఇంపార్టెంట్. ఫకర్ జమాన్ 6 కొట్టారు. 6 కొట్టారు, నెక్స్ట్ బాల్ కి అవుట్ అయిపోయారు. 6 కొట్టి త్రికటన దూత అనుకున్నారు, కుమ్మేద్దాం అనుకున్నారు. బట్ వరుణ్ చక్రవర్తి అది కిల్లింగ్ ఇంత బ్రూటల్ అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వికెట్ తీసి హుస్సేన్ తలబ్ కూడా బాగా ఆడగలడు. 63. వెస్ట్ ఇండీస్ మీద కరాచీలో అతనికి హైయెస్ట్ స్కోర్ 250 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 115. సగటు బాగానే ఉంది. మరి ఇక్కడ బిగ్ షాట్స్ కావాలి. లాస్ట్ 5 overs మనం మాట్లాడుకుంటే 3 వికెట్లు కోల్పోయారు పాకిస్తాన్. గుడ్ ఓవర్, ఇది 128 for 4. కానీ గ్రౌండెడ్ షాట్, ఎక్సలెంట్ ఫీల్డింగ్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా 2 runs అయితే సేవ్ చేయగలిగాడు. మంచి కంబ్యాక్ కూడా ఇండియన్ టీం నుంచి. నాట్ షూర్, ఏదో అపీల్ చేస్తున్నాడు. ఇది బ్యాటర్ రన్ కోసం ప్రయత్నించినట్టున్నాడు, రన్ తీసుకుంటున్నాడు. హ్యాపీ లేడు సూర్యకుమార్. ఆఫ్ కింద ఫీల్డ్ ఏమైనా ఉందా అక్కడ? సూర్యకుమార్ అదే అడుగుతాం ఎంపైర్ని. డెఫినెట్ గా చెక్ చేయాల్సిందే, ఎందుకంటే లాస్ట్ ఓవర్ లో బ్యాట్ కింద గ్రౌండ్ చేశారు కదా, దూరం పడగలుగుతుంది.
Director, we have umpire referral for obstruction. Please give me the best angle, please. Show me one more time, please. Show me one more time. There is no intention. He didn't change his path. Didn't even look at the board. Yes, please, one more time. This is straight line running to the intercompression. Yes, I am satisfied. I am satisfied. No obstruction here. అబ్స్ట్రాక్టింగ్ ద ఫీల్డ్ కోసం అపీల్ చేశాడు కెప్టెన్ సూర్య. బట్ థర్డ్ ఎంపైర్ మాత్రం లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది, తను ఏం అప్సెట్ చేయలేదు సల్మాన్ ఆగా. నేను చెప్పడంతో మళ్ళీ బ్యాక్ టు లైవ్ యాక్షన్. సూర్య మేబీ ఆపిన తర్వాత సెకండ్ రన్ తీసే ప్రయత్నంలో కొంచెం రన్అట్ కి ఛాన్స్ ఉండే అనే ఫ్రస్ట్రేషన్ కావచ్చు. అది హీట్ ఆఫ్ ద మూమెంట్ అపీల్ చేయడం జరిగింది అక్కడ. బట్ సల్మాన్ ఆగా ఫేర్ అనే చెప్తున్నారు థర్డ్ ఎంపైర్. ఇలాంటి స్మార్ట్ క్రికెట్ అవసరం లేదనుకుంటే పాకిస్తాన్ కూడా కొంచెం స్పీడ్ ఆఫ్ ద గేమ్ ఉండాలి వాళ్ళకు కూడా. బట్ ఫేర్ కాల్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ కి. ఇంట్రెస్టింగ్, సల్మాన్ ఆగా ఈ మ్యాచ్ లో కొంచెం షఫ్లై బ్యాటింగ్ కూడా కొంచెం కింద రావడం జరిగింది. క్యాచ్ ఉంది, వికెట్ కీపర్ కి సంజు శాంసన్ తీసుకున్నాడు. దాంతో పాకిస్తాన్ మరొక వికెట్ కోల్పోయింది. మొదటి వికెట్ కు 24 పరుగుల భాగస్వామి వచ్చిన తర్వాత సైకిల్ స్టాండ్ లా వాళ్ళు వికెట్స్ కోల్పోతూనే ఉన్నారు. ఇండియా చాలా చక్కగా కమ్బ్యాక్ చేసింది ఇప్పటి వరకు. సూపర్ వికెట్ అయితే అక్షర్ పటేల్ హ్యాండిల్ చేశాడు, రన్ అవుతుంది అనుకున్నారు. బట్ స్ట్రేట్ గా పైకి లేచి సంజు శాంసన్ కి ఒక సింపుల్ క్యాచ్ డేంజరస్ గా మారుతుంది అనుకుంటే మాత్రం అక్కడ పాకిస్తాన్ కొలాప్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ 5th వికెట్ డౌన్ పాకిస్తాన్ కి. అక్షర్ పటేల్ హ్యాపీ అక్కడ. హుసేన్ తలత్ 1 కి అవుట్. పాకిస్తాన్ 131 for 5. మంచి కంబ్యాక్ రవి, చాలా అద్భుతంగా కంబ్యాక్ చేశారు ఇండియన్ బౌలర్స్. ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు స్పిన్నర్స్. నవాజ్ కూడా కీ బ్యాటర్ వాళ్ళకి 130 స్ట్రైక్ రేట్, బెస్ట్ ఆఫ్ 45 నో డౌట్. ముందే మాట్లాడుకున్నాం మనం, స్పిన్నర్స్ ఎక్కువ లోడ్ ఉంటుంది అండ్ బాగా రెస్పాండ్ అయ్యారు అక్కడ స్పిన్నర్స్ అని చెప్పాలి. వరుణ్ 2 వికెట్స్, అక్షర్ 2 వికెట్స్, కుల్దీప్ 1 వికెట్. స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే చేశారు ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు. ఇది ఆ వికెట్ బాల్ టర్న్ కోసం ఆడారు. మరి స్ట్రేట్ వెళ్ళిపోయింది, టాప్ వైజ్ లీడింగ్ ఏజ్ అయింది. ఒక సింపుల్ క్యాచ్ సంజు శాంసన్ కి. అక్షర్ పటేల్ తన సెకండ్ వికెట్. ఇది పాకిస్తాన్ ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ ఏంటి ఆ షాట్ అన్నట్టు రియాక్షన్ వాళ్ళ నుంచి అయితే. ఇలాంటి కంబ్యాక్ చేశారు ఇండియన్ టీం. సల్మాన్ ఆగా పాకిస్తాన్ కెప్టెన్, ఇప్పటి వరకు అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఈసారి అయితే ఆడగలిగారు గ్యాప్ లో జస్ట్ ఒకటే. 133 for 5. కుల్దీప్ తన 4th ఓవర్ వేయడానికి స్టెప్ అవుట్ అయ్యాడు. గాల్లో ఉంది, క్యాచ్ ఉంది, కెప్టెన్ అవుట్ అవుతారా? yes gone. సల్మాన్ ఆగా కేవలం 71 పరుగులే స్కోర్ చేశాడు ఈ టోర్నమెంట్ లో. నువ్వే ఆశ, నువ్వే మా దిక్కు, నువ్వే మా కెప్టెన్ అనుకుంటే నమ్ముకున్న వాడే నట్టేట ముంచేసి వెళ్ళిపోతున్నాడు కెప్టెన్ సల్మాన్ ఆగా. సూపర్ క్యాచ్ అయితే సంజు శాంసన్ నుంచి. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు అక్కడ, చూడొచ్చు మంచిగా రైట్ బాల్ టర్న్ చేశారు అక్కడ బాల్ ని. సల్మాన్ ఆగా ఎలాంటి ఇష్టపడదు అనుకున్నా అర్థం కాలేదు, కానీ స్ట్రేట్ గా పైకి లేచింది. ఈ కాల్ చాలా ఇంపార్టెంట్. సంజు శాంసన్ నేను పడతాను, నా దగ్గర గ్లౌజ్ ఉన్నాయని రెస్పాన్సిబుల్ తీసుకున్నారు అండ్ ఆ సూపర్ క్యాచ్ ని ఫినిష్ చేశారు అక్కడ. కుల్దీప్ హ్యాపీ ఉంటారు ఆ క్యాచ్.